పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత న్యాయం చేస్తానని ఆ తల్లి పార్వతిని నమ్మ చూపి ఆవిడని రాజకీయంగా మీ మనుగడ కాపాడుకోవడానికి నిలబెట్టుకొని వాడుకొని మేము గెలిచిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు మీదే డీల్ చేస్తాను, మీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని చెప్పి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ప్లస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మీరు రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయకపోయినా సరే కనీసం ఈవిడికి మీరు న్యాయం చేయాలి కదా. సుగాలి ప్రీత్ కేసు మీద మీరు విచారణ జరిపించాలి కదా. ఆ తల్లి కడుపు కోతకు ఊరట కలిగించాలి కదా. ఎంత దారుణం అండి. మళ్ళీ మొన్న మీటింగ్లో మీరు చెప్తా ఉన్నారు సుగాలి ప్రీతికి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, ఆధారాలు కానివ్వండి, డిఎన్ఏ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాయమైపోయాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఆ కేసు నిర్వీర్యం అయిపోతుంది, ఆ కేసు నీరు కారిపోతుందని ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రజలకు చెప్పడమా, సుగాలి ప్రీతి తల్లికి చెప్పడమా అని నేను అడుగుతా ఉన్నాను. ఎంత దారుణం అండి. 2018లోనే ఆవిడ చనిపోయింది అని మీరు ఒప్పుకున్నారు మొన్న స్టేజ్ మీద, అది నిజం కూడా. మరి 2018లో ఎవరున్నారండి ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఉంది? చంద్రబాబు నాయుడు గారు కాదా ఉన్నారు సీఎంగా? మరి ఈరోజు మీరు ఆయనతో పొత్తు పెట్టుకొని ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి కూర్చొని పోలీస్ శాఖ అధికారాలు చెప్పి మీరు ఆ కేసును వాకప్ చేయించి దానికి పూర్వాపరాలు అన్నీ పరిశీలించి ఆ తల్లికి న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఒక్క తల్లికి కానీ, ఒక్క చెల్లికి కానీ, లేకపోతే ఒక్క మహిళలకు కానీ న్యాయం చేయలేకుండా నేను అధికారంలోకి వస్తే, మేము ఎమ్మెల్యేగా కానీ గెలిస్తే, లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలపైన ఏగవాలనేవనని గొంతు చింపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమైపోయావని కోచింగ్ చేస్తా ఉన్నాను.